హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈపీఎఫ్ఓ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూడండి, పైన లింక్ కనిపిస్తుంది కదా, ఈపీఎఫ్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి, చిన్నగా ఉంటాయి. ఇలా జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఫర్ ఎంప్లాయర్స్ అని ఉంటుంది. ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అగైన్ మనకి ఇక్కడ సర్వీసెస్లో చూడండి, ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మెంబర్ పాస్బుక్, అదేవిధంగా మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడొచ్చు ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది అన్నమాట. మీరు ఈపీఎఫ్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఓకేనా, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ యూఏఎన్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీ యొక్క పిఎఫ్ నెంబర్, ఓకేనా, యూఏఎన్ నెంబర్ అంటే అదే పిఎఫ్ నెంబరు ఎంటర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా కింద కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేయండి. వెరిఫై చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వ్యాలిడేట్ అగైనిస్ట్ అని చెప్పేసి వచ్చి ఈ విధంగా ఈ క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. కింద బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి వెరిఫై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో మనకి ఈ విధంగా స్క్రీన్ ఇంకాస్త ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేశాక ఇక్కడ అగైన్ ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇలా టిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ టిక్ మార్క్ చేశాక గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఫస్ట్ క్యాప్చా ఎంటర్ చేశాక ఓటీపీని ఎంటర్ చేయాలి. ఫస్ట్ 5 బాక్స్లో ఈ క్యాప్చా పైన కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేశాక ఇప్పుడు వచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, ఓకేనా, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఫ్రెండ్స్. చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. అదే పేజ్ ఇంకాస్త ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసి నెక్స్ట్ మనకి న్యూ పాస్వర్డ్, అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు వచ్చేసి మీరు కొత్తగా పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. చూడొచ్చు, పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్. ఓకేనా? ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే పాస్వర్డ్ని అయితే ఈపీఎఫ్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఈ విధంగా మీరైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మెసేజ్ కూడా మనకు వచ్చిందనమాట, పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్లు. ఓకేనా? అదన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే పోర్టల్లో పాస్వర్డ్ అయితే ఫర్గెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.